నమస్తే అండి. యథా రాజా తదా ప్రజ అంటారు. ఈ మాటలో అర్థం రాజు ఎలా నడుచుకుంటారో ప్రజలు కూడా ఆయన్నే అనుసరిస్తారని. అయితే యజమాని తీరును అనుసరించి ఉద్యోగులు కూడా వ్యవహరిస్తూ ఉంటారు. యథా జగన్ తదా సాక్షి మీడియా అనే మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళనని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో బహుశా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సాక్షి మీడియా కూడా యజమాని బాటలో నడుస్తుందన్నటువంటి విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నటువంటిది. అయితే కూటమి అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఈ 10 నెలల్లో వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా పనికొచ్చే ఒక మాట అంటే ఒక పరిశోధనాత్మక కథనాన్ని సాక్షి పత్రిక రాసిన పాపాన పోలేదు. దీనికి సాక్షి పత్రికేయుల్ని తప్పుపట్టాలో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. జగన్ నిత్యము దుష్టపత్రికగా తిట్టిపోసే ఆంధ్రజ్యోతి పత్రికే ఇవాళ వైసీపీకి రాజకీయంగా పనికొచ్చే కథనాన్ని రాస్తుందని చెప్పొచ్చు. ఈ మాట వైసీపీ నేతలే చెప్తున్నటువంటిది. తిరుపతి తొక్కిసలాట సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే ఈవో శ్యామలారావు గారు పరస్పరము నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకోవటం మొదలుకొని తాజాగా స్థల క్రమబద్ధీకరణ విషయమై దేవాలయం లాంటి అసెంబ్లీ ప్రాంగణంలోనే అధికారులపైన విజయవాడకు చెందినటువంటి ఎమ్మెల్యే తిట్ల దండకం వరకు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అలాగే ఐఏఎస్ భార్యల అవినీతిపై కథనం, కూటమి ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా భూదందాలు, మట్టి గ్రావెల్ అక్రమ తవ్వకాలు, మద్యం వ్యాపారాల్లో సిండికేట్ల గురించి రాసింది కూడా ఆ దుష్టపత్రికే. రామాయపట్నంలోని కందుకూరు ఎమ్మెల్యే దందాగిరి, అలాగే ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే రచ్చ, ఇలా ఒకటేమిటి అనేక సంచలన కథనాలని జగన్కు రాజకీయంగా పనికొచ్చే అంశాలని వెలికితీసింది ఆంధ్రజ్యోతి పత్రికే. మరి నిజానికి ఇలాంటి కథనాలని రాయాల్సింది సాక్షి మీడియా. కానీ వైసీపీ పార్టీ దురదృష్టం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దురదృష్టం కొద్దీ పరిశోధనాత్మక జర్నలిజాన్ని సాక్షి మీడియా మరిచిపోయినట్టుంది. జగన్ పాలిట సాక్షి తెల్ల ఏనుగులా మారిందన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ అవినీతిని, ప్రజాప్రతినిధుల అరాచకాలని ఎన్నైనా వెలికి తీయొచ్చు. కానీ ఆ పని చేయడం లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పాలనను పొగుడుతూ కథనాలు రాయడం, అలాగే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని విమర్శిస్తూ తోచిన రీతిలో రాయటం తప్ప ఈ పని చేస్తే చాలు జగన్ను సంతృప్తి పరచొచ్చు అనేటటువంటిది సాక్షి టీం భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి కొంతకాలం క్రితం బాధ్యతలు తీసుకున్నారు. జగన్ అధికారంలోనికి రాగానే ఈయన ప్రభుత్వంలో సలహాదారుడు అయ్యారు. ప్రభుత్వం పోయిన వెంటనే సాక్షిలోకి మళ్ళీ జంప్ అయ్యారు. వీళ్లను చూస్తే ఏమనిపిస్తుందంటే ఎడిటర్ ఉద్యోగం కావాలే తప్ప సాక్షిని ఉద్ధరించడం తమ పని కాదనేటటువంటి విధంగా వాళ్ళు భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు జర్నలిజం అంటే యజ్ఞం లాంటిది. మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ కోసం పనిచేసేటటువంటి మీడియాకు చాలా బాధ్యతలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలని, అవినీతిని, కూటమి నేతల అరాచకాలని వెలుగులోకి తీసుకొని వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ప్రతిపక్ష పార్టీ తరపున పనిచేసే జర్నలిస్టులకు కావలసిందల్లా జర్నలిజం స్పృహ, సమాజం పట్ల బాధ్యత. ఏమైనా అంటే ఏడుస్తారు కానీ తాము రాయాల్సింది పరిశోధనాత్మక కథనాలని ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి పత్రిక రాస్తుంటే కనీసం సిగ్గుగా అనిపించాలిగా మరి అని పక్క వాళ్ళు అడగక ముందే తమను తాము ప్రశ్నించుకుంటే మంచిది అని అనుకుంటున్నారు. ఇప్పుడు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.